సెప్టెంబర్ 7 వినాయక చవితి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు. మన హిందూ సంప్రదాయంలో వినాయక చవితికి ఎంతో విశిష్టత ఉంది. మనం ఏ పూజ ప్రారంభించిన మొదటిగా వినాయకుని పూజిస్తాము. ఎటువంటి విఘ్నాలు కలగకుండా కాపాడమని మనం వినాయకుని పూజిస్తూ ఉంటాము. వినాయకుని పుట్టినరోజున మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుని పూజించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. మీకు రాజయోగం వరిస్తుంది. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున చవితి తిథినాడు వినాయకుడు జన్మించాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన శనివారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి పర్వదినానికి ముందు మీ ఇంటిని అంతా శుభ్రం చేసుకోవాలి. పసుపు నీళ్లతో, గోమూత్రంతో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని ఫోటోలు అన్నీ కూడా గంధం కుంకుమతో అలంకరించుకోవాలి. వినాయక చవితి నాడు వినాయకుని విగ్రహాన్ని ఇంట్లో తీసుకువచ్చి ప్రతిష్ఠించుకుని నవరాత్రులను వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి. 9 రోజులు వినాయకుని పూజించడం వీలు కుదరని వాళ్ళు కనీసం 3 రోజులు అయినా కూడా వినాయకుని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చు. వినాయకుడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడు కాబట్టి ఈ చవితి రోజు మధ్యాహ్నం 11 గంటల తర్వాత నుండి ఇంట్లో పూజ ప్రారంభించవచ్చు. వినాయకుని విగ్రహం కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విగ్రహాన్ని కొనే సమయంలో తొండం ఎడమవైపుగా ఉన్నటువంటి విగ్రహం తీసుకువచ్చి ఇంట్లో పూజించడం వలన ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. పొరపాటున కూడా తొండం కుడివైపుగా తిరిగి ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదు. అలానే కూర్చుని ఉన్న వినాయకుని విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. నిల్చుని ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదు. అలానే వినాయకుని భంగిమలు ఒక చేయి ఆశీర్వదిస్తున్నట్టు ఒక చేతిని లడ్డు ఉన్నటువంటి విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. వినాయకుని కొనుగోలు చేసే సమయంలో వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. నలుపు రంగులో ఉన్న విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయకూడదు. ఇవి మీకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. పార్వతీదేవి వినాయకుని పసుపుతో తయారు చేసింది. అందువలన మీరు కూడా ఇంట్లో పసుపు, శనగపిండి నెయ్యితో స్వయంగా వినాయకుని తయారు చేసి పూజించడం వల్ల 1000 రెట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. వినాయకుని పూజ చేసే సమయంలో మీ పూజ గదిలో ఈశాన్యం మూలన వినాయకుని విగ్రహాన్ని ఉంచే పూజించడం వల్ల మీ పూజ ఫలితం రెట్టింపు అవుతుంది. వినాయకుని పూజలు పత్రి పూజ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వినాయకుని పూజలు 21 పత్రులను సేకరించి వాటిని వినాయకుడిని పూజించడం వల్ల మీకు కార్యసిద్ధి ఉంటుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలను ఆ వినాయకుడు మీకు అనుగ్రహిస్తాడు. పత్రులు సేకరించలేని వాళ్లు కనీసం 9 రకాల పత్రులైనా కూడా సేకరించాలి. అవి కూడా దొరకని పక్షంలో కనీసం గరిక పూజ అయినా కూడా వినాయకునికి పూజించాలి. విగ్రహానికి ఉదయం సాయంత్రం 2 పూటలా కూడా దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి. వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. చంద్రుడిని చూడడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా నిందల్ని పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంట్లో వినాయకుని పూజించే సమయంలో ఓం విఘ్నేశ్వర నమః, ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించండి. నవరాత్రుల్లో ఇంట్లో వినాయకుని విగ్రహాన్ని పూజించే సమయంలో పక్కన లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది. వినాయకుని పూజలో ఖచ్చితంగా 3 లేదా 5 రకాల నైవేద్యాలనైనా సమర్పించాలి. నైవేద్యంలో ఖచ్చితంగా ఉండవలసింది కుడుములు, ఉండ్రాళ్లు, శనగలు, పాయసం, లడ్డూలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. ఈ రోజున వినాయకుని తామర పువ్వులతో పూజించడం వలన 1000 రెట్లు పుణ్యం ఫలితం లభిస్తుంది. అలానే తెల్ల జిల్లేడు, గన్నేరు పూలను కూడా పూజకు ఉపయోగించవచ్చు. చివరిగా వినాయకుని నీటిలో నిమజ్జనం చేయండి. ఇలా విఘ్నేశ్వరుని పూజించి అవిఘ్నేశ్వరుని ఆశీర్వాదాన్ని పొందండి.